లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రజాపాలన విజయోత్సవాలకు సిద్ధమవుతున్న రేవంత్ ప్రభుత్వం ఈ వారం కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసింది. ధాన్యం కొనుగోళ్ల దగ్గర నుంచి మైనారిటీల సంక్షేమం దాకా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ఎంపికైన వారికి సీఎం స్వయంగా నియామక పత్రాలు అందించారు. గత 11 నెలల్లో తెలంగాణ ఏం పొందిందో గుర్తు చేశారు సీఎం రేవంత్. ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటిదాకా వెనుకబడ్డ జిల్లా ఏదంటే అందరూ చెప్పేది మహబూబ్ నగర్ జిల్లా గురించి. అయితే ఇప్పుడు ఇదే పాలమూరు నుంచి సీఎంగా రేవంత్ రావడంతో రూపురేఖలు మార్చేలా కార్యాచరణ రెడీ చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ఈ జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టించే పనికి తానే స్వయంగా బాధ్యత తీసుకున్నారు సీఎం రేవంత్. ఈ నెల 10న చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలో కురుమూర్తి స్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 110 కోట్ల రూపాయలతో కురుమూర్తి స్వామి ఆలయ ఘాట్ రోడ్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. పాలమూరుకు గతంలో అన్యాయం జరిగిందని, ఇక్కడి ప్రజలు ఓట్లు వేస్తేనే కేసీఆర్ 2 సార్లు సీఎం అయ్యారని, కానీ కేసీఆర్ హయాంలో మహబూబ్ నగర్ జిల్లాకు పరిశ్రమలు, ప్రాజెక్టులు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. పాలమూరు రుణం తీర్చుకుంటాను అని మక్తల్, నారాయణపేట్, కొడంగల్కు కృష్ణా జలాలు తీసుకువస్తామన్నారు. గ్రామాలకు, తండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత తనదేనని, బీటీ రోడ్ల నిర్మాణానికి అంచనాలు రూపొందించారు. ఈ జిల్లాను అభివృద్ధి పరచాలి, ఈ జిల్లాలో రోడ్లు రావాలి, ఈ జిల్లాలో విద్యా అవకాశాలు పెరగాలి, ఈ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ ఉండాలి, ఈ జిల్లాలో లా కాలేజీ ఉండాలి అని పాలమూరు యూనివర్సిటీకి మనం మంజూరు చేయడం జరిగింది. ఈ మధ్యలోనే ఐటీ పరిశ్రమలతోటి, ఇతర పరిశ్రమల యజమానులతోటి మన దగ్గర పరిశ్రమలకు నెలకొల్పడం ద్వారా మన ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకప్పుడు లీకులు, సరైన సిబ్బంది లేక ఇబ్బందులతో కనిపించేది. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం టీజీపీఎస్సీ స్వరూపాన్ని పూర్తిగా మార్చేందుకు సిద్ధమైంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిపాలన, పరీక్షల విధానాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. టీజీపీఎస్సీకి అదనంగా 142 పోస్టులు మంజూరు చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఇందుకు సంబంధించి ఉత్తర్వులు రిలీజ్ చేశారు. కొన్ని భర్తీలను ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి డిప్యుటేషన్పై, మరికొన్నిటిని ప్రత్యక్ష నియామకం కింద ప్రభుత్వం అనుమతించింది. టీజీపీఎస్సీ బలోపేతం కోసం కమిషన్ ప్రత్యేకంగా ఇటీవలే ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ లోతైన స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చింది. ఆ ప్రకారం టీజీపీఎస్సీలోనూ యూపీఎస్సీ తరహా పరిపాలన, పరీక్షల నిర్వహణ విభాగాలు ఉండేలా చర్యలు సూచించింది. నిజానికి కమిషన్లో సిబ్బంది చాలా తక్కువగా ఉన్నారు. టీజీపీఎస్సీలో 150 మంది పనిచేస్తుంటే అందులో 50 మంది వరకు 4th క్లాస్ ఉద్యోగులు ఉన్నారు. దీంతో కొత్తగా 142 పోస్టులు మంజూరు చేసింది. అదనపు పోస్టులతో కలిపి టీజీపీఎస్సీలో సిబ్బంది సంఖ్య దాదాపు 300కు చేరనుంది. కొత్తగా మంజూరైన పోస్టుల్లో 16 పోస్టులు పోలీసు అధికారులతో భర్తీ చేస్తారు. పరీక్షల ప్రశ్నపత్రాల భద్రత, తరలింపు, ఇతర మైక్రో అబ్జర్వేషన్ బాధ్యతలను పోలీసులు నిర్ణయిస్తారు. ప్రత్యక్ష నియామకం కింద అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్, జూనియర్ అసిస్టెంట్ ప్రోగ్రామర్, జూనియర్ ప్రోగ్రామర్ పోస్టులను కమిషన్ భర్తీ చేయనుంది. చెప్పినట్లుగానే రేవంత్ ప్రభుత్వం నియామకాల జాతర కొనసాగిస్తోంది. ఖాళీగా ఉన్న పోస్టులను జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుంది. రవాణా శాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మోటార్ వెహికల్ పోస్టులకు ఎంపికైన వారికి ఈ నెల 11న సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. 113 పోస్టులు చాలా కాలంగా ఖాళీగా ఉన్నాయి. దీంతో రవాణా శాఖలో సిబ్బంది కొరత ఎక్కువైంది. దీంతో అపాయింట్మెంట్ లెటర్లు అందించారు. ఆ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ గత ప్రభుత్వ పెద్దలు వాళ్ల ఉద్యోగాల గురించి మాత్రమే ఆలోచించారని, బాధితాయుతంగా వ్యవహరించలేదన్నారు. గత 10 నెలల్లో కేసీఆర్ ఇంట్లో 4 ఉద్యోగాలు కోల్పోయారు తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయింది ఏం లేదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, రుణమాఫీ, మహిళలకు ఫ్రీ బస్ జర్నీ, ఉచిత కరెంట్, 500కే సిలిండర్ అందుతున్నాయని గుర్తుకు చేశారు.
మెజార్టీ మైనార్టీ ప్రజలు ఇద్దరు ప్రభుత్వానికి రెండు కళ్ళలాంటి వారన్నారు సీఎం రేవంత్. ఈ నెల 11న రవీంద్ర భారతిలో జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మైనార్టీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. చార్మినార్ వద్ద గతంలో రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేశారని, అదే చార్మినార్ దగ్గర రాహుల్ గాంధీ కూడా సద్భావన యాత్ర చేశారన్నారు. మైనార్టీలకు గత ప్రభుత్వం అనేక పదవులు ఇచ్చిందని, 4 ఎమ్మెల్సీల్లో 1 మైనార్టీలకు ఇచ్చామని గుర్తుకు చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఈ నెల 11న ఆదేశించారు. అలాంటి వ్యాపారులపై అవసరమైతే ఎస్మా చట్టం కింద చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలు సీఎం దృష్టికి రాగానే ఆదేశాలు జారీ చేశారు. రైతుల పంట కొనుగోళ్లలో మోసాలకు పాల్పడితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రమంతటా ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా అన్ని జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. తెలంగాణలో చిత్ర పరిశ్రమని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. హైదరాబాద్లో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇందుకు సంబంధించి కొన్ని హామీలిచ్చారు. చిత్రపురి కాలనీలో కొత్తగా కట్టబోయే ప్లాట్స్ కేటాయింపుల్లో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన వారికి ప్రాధాన్యమిస్తామన్నారు. ప్రతి చిన్న సినిమా బృందానికి సహకారం అందిస్తున్నామని గుర్తుకు చేశారు. చిత్ర పరిశ్రమ 5-6 పెద్దలకే కాదు, ఆసక్తి, ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరిది అని ప్రభుత్వం స్పష్టం చేసింది. డ్రగ్స్ నియంత్రణపై సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం తీవ్రస్థాయిలో ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దొరికిన వారిని అరెస్టు చేస్తున్నారు. నిఘా పెంచారు. ఈ నెల 11న ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రైస్తవ కార్యక్రమానికి వెళ్లిన సీఎం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. యువత, డాక్టర్లు, ఇంజనీర్లు సైతం డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని, ఈ వ్యసనాలను ప్రోత్సహించే వారిని శిక్షించేందుకు సీఎంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను అని, అయినా సరిపోవడం లేదని, వీటి నిర్మూలనకు ఇక దైవ ఆశీర్వాదమే కావాలన్నారు. డ్రగ్స్ వంటి వ్యసనాలకు వ్యతిరేకంగా ప్రతి ఆదివారం ప్రార్థనా మందిరాల్లో ప్రచారం చెయ్యాలని, సామాజిక బాధ్యతగా సందేశాల్లో దీన్ని ప్రస్తావించాలన్నారు. యువకులు, చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు కూడా వ్యసనాల వైపు బానిసలవుతున్నారు. ఒక పక్కన డ్రగ్స్, రెండో పక్కన గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారు. ఇది మన సమాజానికి తీరని నష్టం. భవిష్యత్ తరాలు సర్వనాశనమయ్యే పరిస్థితులు దాపురిస్తున్నాయి. అందుకే మిత్రుడు సతీష్ గారిని నా విజ్ఞప్తి, ప్రతి ఆదివారం మీ ప్రార్థనలో తప్పకుండా ఈ సమాజానికి గంజాయి, డ్రగ్స్ పీడ విరగడి కావడానికి అవసరమైన సూచనలు మీరు భక్తులకు ఇవ్వడం ద్వారా ఒక సందేశాన్ని ఈ దేశంలో ఉన్న 140 కోట్ల జనాలకు చేరే విధంగా మీరు ఒక సామాజిక బాధ్యతను తీసుకోవాలి. For more videos like this, subscribe Big TV channel.